గడిచిన 4 రోజుల నుంచి హిందాపూర్ మరియు హెరిటేజ్ సంస్థల సంబంధించి కల్తీ నెయ్యి సంబంధించి చర్చ జరపాలనేసి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వాయిదా తీర్మానం కోరడం జరుగుతుంది. కానీ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ చైర్మన్ గారు గడిచిన 4 రోజుల నుంచి నడుస్తుంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, ఆ వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రమే కాదు, మన దేశంలో ప్రపంచంలోనే ఎంతోమందికి ఇంటి దేవుడు, ముఖ్యంగా మాకు కూడా ఇంటి దేవుడు. అటువంటి దేవుడు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి చెప్పడము, దాని గురించి మేము చర్చ జరపాలనేసి గడిచిన 4-5 రోజుల నుంచి మేము చైర్మన్ గారిని అడగడం జరుగుతుంది. కానీ ఈ చర్చకు అనుమతించడం లేదనేసి కనీసం ఆ వెంకటేశ్వర స్వామి ఆయననే రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము మా శాసనమండలి అందరు సభ్యులందరం ప్లకార్డులతో పాటు ఆ దేవుని పటం కూడా తీసుకొని చైర్మన్ గారికి వినిపించుకోవాలనే ఉద్దేశంతో మేము ఫోటోలు తీసుకున్న సమయంలో ఫోటోలు తీసి అప్పుడు చెప్పులు వేసుకున్నామని చెప్పి దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు గడిచిన 3 రోజులుగా అన్ని టీవీలలో సోషల్ మీడియా దానిలో వైరల్ చేస్తున్నారు. సో ఇది కొద్దిసేపు పక్కన పెడితే ఆ లడ్డుకు సంబంధించి చైర్మన్ గారి దగ్గరికి ఆ ఫోటోలు తీసుకెళ్ళి మేము, సార్ వెంకటేశ్వర స్వామి లడ్డు దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి, ఆ దేవుడి ప్రతిష్టను మనం అందరం కాపాడాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరిగింది. కానీ మేము పోడియం దగ్గరికి పోయినప్పుడు ఎక్కడే కానీ మాకు ఎవరికి చెప్పులు కానీ షూలు కానీ ఎవరికి లేవు. దీనికి సంబంధించి 4 రోజుల ముందు నేను శాసనమండలి చైర్మన్ గారికి ఒక వినతి పత్రం పెట్టడం జరిగింది. ఏమని అంటే, పోయిన శుక్రవారం రోజు వీళ్ళు మేము చెప్పులు వేసుకున్నాము, దేవుని పటాలు పెట్టుకున్నాము అని చెప్పి ఒక తప్పుడు సంకేతాన్ని సోషల్ మీడియా ద్వారా మరియు టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు. మేము తీసుకొని మీ ముందుకు వచ్చే ముందే చెప్పులు వదిలేసి మీ దగ్గరకు వచ్చాము. ఆ వేసుకున్న 1 సెకండ్ 2 సెకండ్ పట్టుకునే టైంలో వీళ్ళు ఫోటోలు తీసి ఒక రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మాకు ఫుల్ ఫుటేజ్ మొత్తం కౌన్సిల్లో 4 కెమెరాలు ఉంటాయి. 4 కెమెరాలకు సంబంధించి మొత్తం ఫుటేజ్ మాకు కావాలి. ఉంటే దాంట్లో ఆ ఫుటేజ్కి సంబంధించి మేము మా మీడియా ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తామనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము ఇచ్చిన వినతి పత్రం గురించి సమాధానం లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్లకు సభ అయిపోయిన 2 నిమిషాల నుంచి 3 నిమిషాల్లో మొత్తం ఫుటేజ్ వాళ్ళకు ఇచ్చి దాంట్లో మళ్ళీ మాఫింగ్, అంటే మేము చెప్పులు విడిచినవి ఈడ వరకు కట్ చేసి, అంటే సగం వరకు కట్ చేసి పై వరకు పెట్టి, దాని తర్వాత మేము చెప్పులు వేసుకొని ఫోటో పట్టుకునే టైంలో ఆ ఫోటో తీసి ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్కు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఫుల్ ఫుటేజ్ కావాలనేసి అనమాట. వాస్తవంగా మనకందరూ తెలిసిందే, తెలుగు రాష్ట్రాలలో బాలాపూర్ లడ్డు ఎంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు, సుమారుగా 20 లక్షల రూపాయలు పెట్టి బాలాపూర్ లడ్డు కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన వ్యక్తిని నేను. అంటే దేవుడు అంటే మాకందరికి ఎంతో భయం ఉంది, భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. మాకు తెలిసే చెప్పులు వదిలేసి క్లియర్గా ఫోటో తీసుకొని పోవడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు వీడియో ఇవ్వాలి. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు ఫుల్ ఫుటేజ్ ఇవ్వడానికి? మీరు ఎందుకు మాఫింగ్ చేసిన వీడియోలు మటుకు మీరు మీడియాలో రిలీజ్ చేసుకొని వైరల్ చేసుకున్నారు, పూర్తి వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు అని ఈరోజు మీ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్గా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మీరు ఈ ఫుల్ ఫుటేజ్ ఇచ్చేంత వరకు మేము ఇట్లా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. ఈరోజు పెద్దలు గౌరవ శాసనమండలి చైర్మన్ గారి దగ్గర కూడా పోయి మీకు 3 రోజుల ముందు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ ఇంతవరకు మాకు ఫుల్ ఫుటేజ్ ఇవ్వలేదు అంటే ఆయన కూడా చాలా నిరుత్సాహంగా నేను కనుక్కుంటాను, నాకు కూడా ఇవ్వలేదు అని చెప్పే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అవుతుంది. మా శాసనమండలి సభ్యులకు మాకే రక్షణ లేకపోతే, లేకపోతే మాకు కావాల్సిన హక్కులే మాకు కలిగించకపోతే మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏం కాపాడుతారనేసి ఒక్కసారి మీ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ వేడుకుంటున్నాను. మీరు చూడండి, ఆలోచించండి.
ఎంత మాఫింగ్ కుట్రలు జరుగుతున్నాయి. మండలిలో జరిగినది ఇదే వీళ్ళు ఇవ్వకపోతే మీకు ఏం చేస్తారు? కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటే ఓపెన్ ఛాలెంజ్, మీరు ఈ ఫుల్ ఫుటేజ్ ఇచ్చేంత వరకు మేమందరం నిరసన తెలియజేస్తామనేసి మరొకసారి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.